ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మన బ్యూటిఫుల్ షో స్టార్ట్ అవ్వాలి అంటే బ్యూటిఫుల్ జడ్జెస్ కావాలి. సో లెట్స్ వెల్కమ్ అవర్ స్మైలీ క్వీన్ ఇంద్రజ గారు. నేను కప్పుకొనేనా పెదవి పైనే పవళించేనా పట్టుకువా పుట్టతేనా నీ నడుం సగం తాకనివమ హర హర హరబ్బా హర హర హరబ్బా 50 kg తాజ్ మహల్ నాకే నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా. లెట్స్ వెల్కమ్ అవర్ కామెడీ కింగ్ కృష్ణ భగవాన్ గారు. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా స్టోరీ దత్తకు మళ్ళీ నువ్వు తానా తందానా ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలవక చేస్తావన్నా ఇల్లే బికి పందిరి వేస్తావు ఏంది హైరానా. మర్చిపోవడం మొదలు పెడితే నాకంటే ఎవరు బాగా మర్చిపోలేదంటున్నారు మన రాఘవ. మరి అంతలా ఆయన మర్చిపోయిందేంటో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నా భార్య పేరు కూడా రత్తాలండి. మీలాంటి గొప్ప వాళ్ళ ముందు నిలబడాలి చేసింది నా భార్య. అలాంటి భార్యకి ఏమిచ్చుకోగలమండి? మహా అయితే కట్టుకోవడానికి చీర, పెట్టుకోవడానికి విగ్గు ఇవ్వగలం. మరి అసలు భార్య అంటే ఎవరు? అసలు నువ్వెవడరా? న్యూస్ చదువుతుంటే న్యూస్ చేస్తున్నావు? ఎక్కడ ఉంటావు? పక్కింట్లో ఉంటామండి. ఎప్పుడు చూడలేదే. చూసే అవకాశం లేదండి. ఏ? నిన్నే వచ్చాం. మీరెవరు? నేను పక్కింట్లో ఉంటానులే. ఎప్పుడు చూడలేదే. చూసే అవకాశం లేదు. ఏ? నేను నిన్నే వచ్చాను. కొత్త కాపురానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పొచ్చు. నీకు మంచి టిప్ ఇస్తాను రా. కాపురం అనేది డైలీ సీరియల్ లాంటిది అనమాట. కన్నీళ్ళు వస్తుంటాయి కానీ కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. సార్ మీరు ఎక్స్పీరియన్స్ తో చెప్పారు కదా. లేదు ఈ మధ్య సీరియల్ చేస్తున్నాడు అలా చెప్పి వెళ్ళాడు. సార్ మీరెవరు? నేను పక్కింట్లో ఉంటానండి. ఎప్పుడు చూడలేదే. చూసే అవకాశం లేదు. ఏ? నేను నిన్న వచ్చాను. అందరూ ఒకే పంచి వాడుకుంటారేంట్రా? మనం చదువు పక్క పక్కలోనే ఉంటా కనుబడుట లేదు. వార్త చదివాను సార్, ఎవరో తప్పేనంటే కనిపించట్లేదు. నువ్వే చదువుకో, అయిపోయిన తర్వాత రేపు తెచ్చి మళ్ళీ ఇచ్చే. ఇలాగన్నారు, బాగుంది, వస్తానండి. రోజు రోజుకి మానవత్వం పోతుందండి. ఏమైందిరా? ఇప్పుడు మొన్న అవసరానికి 10,000 అప్పు అడిగాను, ఇచ్చాడు, మళ్ళీ తిరిగి ఇమ్మంటాడా? ఇదే మానవత్వం రే. తీర్చలేనప్పుడు అప్పు ఎందుకు చేసావురా? తీర్చలేను కాబట్టి. అది పక్కన పెట్టను కానీ అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి? వీడికి మానవత్వం లేదు. అయ్యో అమ్మో, ఏమైంది? మా ఆవిడ ఉత్తరం రాసింది. ఎవరికి? ఏమండి ఏమండి, మీరు చాలా అందగాడు, మీ అంత అందమైన వాడి టౌన్ లో ఎక్కడా ఉండడు, మీలాంటి అందమైన వాడికి ఒక భారీగా వచ్చే అర్హత నాకు లేదు, మీ అందానికి తగ్గ భార్య. నువ్వు అనుకున్నా చెప్పుకో, ఇందులో రాసింది చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోతున్నానని చెప్పిందండి.
రత్తాలు రత్తాలు లేకపోతే నేను బతకలేను. రత్తాలు లేకపోతే నేను బతకలేను. అలా ఆవిడ వెళ్ళిపోయిందంట, చచ్చిపోయేటట్టున్నాడు. అయ్యో ఇదే ఈ పాటికి మా ఆవిడ ఉంటే నన్ను ఎంతో ఓదార్చేది. అలాంటి మా రత్తాలు ఎక్కలేదు. రత్తాలే ఉండుంటే నన్ను తల మీద ఇలా కొడుతుండేది. రత్తాలు 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 ఓ చాచీ రత్తాలు కనబడితే నిలబడుకుంటున్నా. చొక్క రత్తాలు రత్తాలు. ఇప్పుడు ఏమైందని? రత్తాలు లేకపోతే నేను బతకలేదు, చచ్చిపోతాను. అయ్యో మీ ఆవిడ్ని నాలో చూసుకోండి. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నరాలు కట్ అయిపోయినాయి. లోపల నువ్వు బా మీరు ఆగండి. ఏమైంది? ఈ రోజు వెళ్ళింది, రేపు ఎల్లుండో 2 రోజుల్లో వచ్చేస్తుంది. అప్పటి వరకు మీ ఆవిడ్ని నాలో చూసుకోండి. మీ ఆవిడ్ని ఏమని పిలుస్తారు? రత్తాలు ఏవండి రత్తాలు. ఏవండి? ఒరేయ్ ఏంట్రా ఈ పెంట? పాపం అండి, చచ్చిపోయేలా ఉన్నాడండి. చచ్చిపోయి రాగండి అంకుల్, రాగండి అంకుల్. నువ్వు వెళ్ళి స్నానానికి వేడి నీళ్ళు పెట్టు. దానికంటే ముందు మనకేంటంటే గురుగారు మీరు ఉప్మా తింటారు. నేను తిన్నాను. నేను తింటాను. ఉప్మా బాగా చేసి పెట్టాలి. ఎలా చేయాలంటే పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా అందులో ఏమన్నా పై జీడిపప్పు వద్దారా? అది లేకపోతే ఉప్మా ఎందుకు అవుతుందండి? చేసేసి పట్టుకొచ్చే. గురుగారు మీరు తింటారా? తింటాను. బయటికి వెళ్ళి తినండి, బయటికి వెళ్ళి తినండి. ఏవండి ఉప్మా రెడీ. కూర్చో. ఏమే ఏనాడైనా నాకు అలా తినిపించావే? మీరేడన్నా కరెక్ట్ గా ఉన్నారా? చిచ్చి సే గేది గడ్డి పెట్టిన పుణ్యం వస్తది. రోజు మీకు పెడుతున్నాను కదా. అయ్యా పాలు ఎంత బాగుందండి ఆ జంట. అది జంట విరగబూసిన పత్తి పంట. అరే పెంట ఇది జంట. నిజంగంటే పెంటే వదిలే. రే అది మావిడరా బియ్యావిడ చిచ్చి వీళ్ళిద్దరు జంట అంటే చిలక గోరింకల్లా ఉన్నారు తెలుసా అసలు. ఏమండి ఆయన ఏమని అంటే నేను చచ్చిపోతాను. ఆడి పిల్లం వెళ్ళిపోతే నువ్వు చచ్చిపోతానంటావేంటే? పాపం అండి, చచ్చిపోయేలా ఉన్నాడు. మరి నేను రేపు ఎల్లుండో వచ్చేస్తుంది కదా, అప్పటి వరకు ఆయన్ని చూసుకొనివ్వండి. కదా అత్తయ్యాను. అబ్బాయ్ అబ్బాయ్ డాడీ నీకు గుడ్ న్యూస్ రా. ఏంటి మళ్ళీ టీంలో తీసేస్తున్నారా నిన్ను? నీకు పెళ్లి కుదిరిందిరా. ఏయ్ ఆడికి పెళ్లి కుదరడం ఏంట్రా? ఏంటి చూడటానికి పెళ్ళైన వాళ్ళనే కనిపిస్తాడు. ఏమాత్రం వయసు అయిందండి వాడు లేత బెండకాయ. మొన్నే లార్వా దశ నుంచి టాట్పోల్ దశలోకి వచ్చిన కప్ప పిల్ల. రే కాదురా ఆవిడ వెళ్ళిపోయిందని ఉత్తరం రాసి వెళ్ళిపోయిందిగా. అది ఎప్పుడో ఇంతకుముందు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ ఉత్తరం అయి ఉంటదండి. అది చూసి వీడు ఇట్లా అంటున్నాడు అంతే. పెళ్లి అవ్వలేదా? యాడికి పెళ్ళి అవ్వలేదండి. అసలు విషయం ఒకటి చెప్పడం మీకు. ఏం లేదండి, మా ఊర్లో వాడు ఒకసారి బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. డ్రైవింగ్ రాక కాదు, కాళ్ళు అందక. అలా అక్కడి నుంచి కింద పడి తలకి దూది పిండి తగిలి మతి భ్రమించింది. అందుకని అప్పటి నుంచి అలాగే ఉత్తరాలు రాసి మేనేజ్ చేసేస్తా ఉంటాం అనమాట. వాడు అట్లాగే అట్లా ఫీల్ అవుతూ ఉంటాడు, మనం అట్లా కంటిన్యూ అయిపోతాం. ఏం పర్లేదు, ట్రీట్మెంట్ నేను స్టార్ట్ చేసా. ఇప్పుడు చూడు. అవునా? మామూలుగా ఉండదు. నాన్న నాన్న చూసారా మీ కోడలు రత్తాలు తిరిగి ఇంటికి వచ్చేస్తుందట. అవునా? మా రత్తాలు రేపే ఇంటికి వచ్చేస్తుందట. మళ్ళీ ఉత్తరం రాసి పెట్టింది అక్కడ. అదంటే పాత ఇంట్లో అనుకుంటాం. ఈ ఉత్తరం ఎవరు రాశారా? మనమే రాసాం. ఇప్పుడు చూడు రేపటి నుంచి వీడికి ఇలా ఉత్తరాలు రాస్తా అలా మేనేజ్ చేసేసుకుంటా. అవునా? ఇంకా మావిడ జోలికి రాడు. అవునా? ఏమే బాబు చూస్తే వాళ్ళంటావు కానీ ఏమండి లోపల అగ్గి పెట్టాను కనిపించలేదు. రేపు వచ్చేస్తాను ఉత్తరం రాసి పెట్టి పక్కింట్లో నువ్వు పక్కింట్లో ఎందుకున్నావు? నువ్వు ఉత్తరం రాసి పెట్టి పక్కింట్లో ఎందుకున్నావు నువ్వు? నువ్వు పక్కలు పక్క తీసుకెళ్ళి చెప్పరా తలలో పొదులుచుకో. ఈ సమస్యకి పరిష్కారం నీ చేతిలోనే ఉంది. చూడటానికి జంట ఎలాగో బాగుంది కాబట్టి వాళ్ళకి పెళ్లి చేసి నువ్వు లైట్ తీసుకో చెప్తాను. ఏరా మళ్ళీ చెప్పు. అంటే వాళ్ళిద్దరికి ఏదో పెళ్లి చేసి నువ్వు సైడ్ అయిపో చెప్తాను అంటున్నాను. ఎంత గుండ్రంగా రాసిందో చూసారా? దాన్ని వదలరా. చెట్టిల్లు పెరు విన్నిస్తాయిరే వెరు సోకేమో హీరా తిరు కొట్టది తిన్ మారు. ఇంద్ర
శైలజ మ్యామ్ ఎలా అనిపించింది? రాఘవ గారు ఫస్ట్ రాగానే భార్య గురించి అంత గొప్పగా చెప్పగానే అనుకున్నాను ఏదో ఫిట్టింగ్ పెడతారని. బాగా అనిపించింది రాఘవ గారు. అండ్ ఫనీ గారు బాగా చేశారు, మంచి ఒక వెయిట్ క్యారెక్టర్ ఇచ్చారు, ఆయన కూడా దాన్ని బాగా క్యారీ ఫార్వర్డ్ చేశారు. అండ్ యాజ్ యూజువల్ మోహన్ గారు కానీ శాంత్ కుమార్ గారు అందరూ చాలా బాగా చేశారు. వెరీ నైస్ అండి. కృష్ణ భగవాన్ సార్. రాఘవ్ గారు బాగుంది, చాలా బాగా చేశారు. నేను ఊహించలేదు, ఏదో అందమైన భార్య ఉంది మోహన్ వస్తాడు అనుకున్నా, కానీ మోహన్ పక్కవాడు భార్య రావటం బాగా చేశారు. మంచి స్కిట్ బాగుందండి రాఘవ్ గారు, ఆల్ ద బెస్ట్. కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్ చూస్తే మనందరికీ కన్నుల విందు. వాళ్ళిద్దరి గెటప్స్ తో మనందరికీ నవ్వుల విందు చేస్తా అంటూ వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. రాజా 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 కి గ్రేటురా నువ్వు అడుగేస్తే మరేది ఫేటురా. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే మేడం, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు మేడం, వాడు నన్ను తెగ టార్చర్ పెడుతున్నాడు. అందుకే ఆ ఊరు వదిలేసి వాడిని వదిలేసి ఈ ఊరికి వచ్చా. ఇంకా నాకు టార్చర్ అనేది లేదు, ప్రశాంతంగా బతకొచ్చా. ఇక్కడ గొంతు ఎక్కడ విన్నాను? బుచ్చికి 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 బుచ్చికి. ఒరే తమ్ముడు, ఏ గెట్ వేసుకొచ్చావు ఈసారి నువ్వు? ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం జానడంతా ఏంద్రా అసలు గెటప్ ఏంటి? ఊరుకో అన్న, ఈ గెటప్ వేసినందుకు మన నాకు అవార్డు వచ్చింది. చిరంజీవి గారికి వచ్చింది, నీకు కాదు. చిరంజీవి గారు ప్రెస్ మీట్ లో ఏమన్నారు? ఈ అవార్డు ఒక్కడిది కాదు, మన అందరిది అన్నాడు. అందరిలో నేను ఒక్కడిని. రేయ్, కిందేమీ లేదు. ఇన్ని రోజులకి నిజం ఒప్పుకున్నారన్నా. అసలు ఏం పీకారు నువ్వు? ఊరుకో అన్న, అలా అంటావు. మొన్న ₹1,00,00,000 పెట్టి మామిడి తోడుకుంటాను. ఒరే పిచ్చోడా, అది ₹1,00,00,000 కాదు, అది 50 లక్షలే అంట. నువ్వే పిచ్చోడు అన్న. 50 లక్షలు పెట్టి అందులో మళ్ళీ ఫామ్ హౌస్ కట్టిస్తున్నా. చెయ్, ఈ డ్రెస్ బాగాలేదు, ముందు ఈ డ్రెస్ తీసే. ఊరుకో అన్న, ఈ డ్రెస్ ఎలాగంటే ఇది పట్టుకోండి. ఏంది? ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఈ డ్రెస్ ఇక్కడ వరకు ఉందనుకో బెగ్గరు, కొంచెం పైకుంటే యాంకరు యాంకరు యాంకరు. ఇలా ఇలా వెళ్తున్నాను, నా వెనకాల డిఓపి ఫాలో అయిపోతున్నాడు తెలుసా? ఎందుకురా? నన్ను జబర్దస్త్ యాంకర్ సిరి అనుకుంటున్నారన్నా. అన్నా ఏంది? చూసావా? అబ్బా, ఇంత బాగుంది. ఇది ముద్దు గాని హగ్గు గాని ఇస్తే ఎంత బాగుండు. త్వరగా వచ్చే ఇంటికి. నువ్వు కూడా తరగ ఇటు వెళ్ళిపో. అలా నాకు ముద్దు పెట్టాలంటే ఏం చేయాలరా? మీరేం చేయాల్సిన అవసరం లేదన్నా, నేనే విడాకులు ఇవ్వాలి. అదేంటి? నా పిల్లవన్నా అది. ఇంత మంచి పిల్ల నీకా? అవునన్నా. రే, ఇలా మాట్లాడతావనే నేను పెళ్లి చేసుకున్నా. ఎవరన్నా? చూపిస్తా. అమ్మగారి పేరేంటి అయ్య గారు? రాణి. రాణి అని కాదు గాని దేవకి సమాజ సేవకి అని పెట్టుకోండి అయ్య గారు. పిచ్చి పిచ్చి నాడగలాడకు. దానికోసం నేను ఎన్ని మార్చుకున్నాను తెలుసా? స్టైల్ మార్చుకున్నా, బిహేవియర్ మార్చుకున్నా, క్యారెక్టర్ మార్చుకున్నా. ఇంకొక్కడ మార్చుకోండి అయ్య గారు. వెళ్ళవే లోపలికి. అబ్బా, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. రే, ఏంటండి అయ్య గారు పిలిచారా? మా ఆవిడకి 3 ఈవెంట్ల డబ్బులతో చీర కొన్నా. ఎంత తెలుసా? 1500 ఉంటదేమో. 1500 ఉంటదేమో. ఏమే రా. చూసావా, నా మొగుడు అంటే ఇలా ఉండాలి. మగాడు కండలు కరిగించేసి 2000 ఖర్చు చీర కొన్నాడు. ఒక్క నిమిషం. ఏమ్మా మీనాక్షి, ఏవండి? అదిగా చూడు. ఏమే పట్టు చీర కట్టుకొచ్చావు? ఎంత? 45,000. నేను కట్టుకున్న చీర ఏంటో తెలుసా? హీరోయిన్ సమంత గారు ఉంటారు కదా, ఆవిడ కట్టుకునే టైప్ చీరలు తీసుకొచ్చాడు మా ఆయన. సమంత గారు కట్టుకున్న ఆ టైప్ చీర తెచ్చాయేమో. నేనైతే సమంత గారి చీరే కట్టుకున్నా. ఏరా, దానికి 40,000 పెట్టి సమంత గారు కట్టిన చీర తీసుకొచ్చి ఏం తెచ్చావురా నువ్వు? ఏం తెచ్చావురా? నేను అలుగుతా, నేను పక్కింట్లోకి వెళ్ళిపోతా. పిచ్చిది, పుట్టింటికి వెళ్ళకుండా పక్కింటికి వెళ్తా అంటుంది. ఇదే పిచ్చోళ్ళు, అది కరెక్ట్ గానే చెప్పిందండి. అరే,
ఇంతగా చీర ఎక్కడిదిరా నీకు? ఊరుకొండ గారు నేను ఎక్కడ కొన్నాను మన దసరా పండుగ వచ్చింది కదా అలా జూబ్లీ హిల్స్ వెళ్ళాను సమంత గారి ఇల్లు కనిపించింది అమ్మా మీ పాత చీరలు ఏమన్నా ఉంటే ఏంటమ్మా అన్నాను అంటే పడపడ 4 చీరలు ఏంటంటే ఈ ముక్క అది ఉన్నప్పుడు చెప్పొచ్చు కదరా. అది ముందు చెప్తే మీరు హీరో నుంచి హీరో అయిపోయినట్టండి అయ్యారు చూసారా ఇదే అయ్యారా నా గోచండి బాబు ఇదే తుడక ముందు చెప్పాలి కదరా. ఒక తుడుచుకున్నారా ఒకే తుడుచుకుంటారా నేను? సార్ మీరే పెట్టుకోండి ఏవే మటన్ తెచ్చా నాకోసం నీకోసం. తిందాం అయితే కూర్చోండి చూసావా నా మొగుడు కష్టపడి మటన్ తీసుకొని వచ్చాడు చిన్న దూడపిల్ల వేసుకుని రెచ్చిపోమాకండి అమ్మా మీనాక్ష అమ్మ మటన్ కావాలా? వాళ్ళు మటన్ తినే అంత లేదులేండి ఇకమ్మా చికెన్ కర్రీ అమ్మా బోటీ ఫ్రైనా లివర్ ఫ్రైనా గోబీ మంచూరియా తలకాయ కూర ఈ రోజు మన స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ తలకాయ ఫ్రై బోటీ ఫ్రై లివర్ ఫ్రై ఫిష్ కర్రీ వెజ్ లో వచ్చేసి గోబీ మంచూరియా వెజ్ మంచూరియా చికెన్ మంచూరియా లాలీపాప్ ఇదండి మొత్తం 2 లివర్లు ఎక్స్ట్రా 450 అయిందమ్మా ఏనా అమ్మగారా ఆవిడతో పెట్టుకుంటే పని అవదు కానీ మీరు మొహమాట పడకనే రండి నా దగ్గర కూర్చొని తినేద్దరు కానీ కూర్చుంటావా సిగ్గు? వాడి దగ్గర ఎన్ని కూరలు ఉన్నాయి? 66. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 1. ఇప్పుడు చెప్పండి అడుక్కునేవాడు ఎవడు? నువ్వు కూడా అయ్యగారితో ఏదో మాట్లాడేసి వస్తాను అయ్యగారు 66 కూరలు ఎలా ఉండవు నువ్వు? నేను ఎందుకు వండుతానండి బాబా అలా ఈదులోకి వెళ్ళాను ధర్మం తల్లే అన్నాను ముక్క ముందు చెప్పాలి కదా నువ్వు. ఆవిడ ముందు చెప్తే మీరు హీరో నుంచి హీరో అయిపోయినట్టండి టేస్ట్ చూడండి కావాలంటే మీరు ఈ పప్పు టేస్ట్ చేస్తా. అదిరిపోద్ది అది పప్పు ఏంటి ఇంత కమ్మగా ఉంది? అమ్మగా ఉంది అది ఎవరు ఉండారు అనుకుంటున్నావు? ఎవరు ఉండారు? అమ్మగారి ఇంట్లో అది నాకు తెలిసి నెయ్యి పోసి ప్రేమగా ఉండినట్టుందిరా. అంత టేస్ట్ వచ్చింది నెయ్యి పోసినందుకు కాదు ప్రేమ వాళ్ళ ఇంట్లో కారాలు ఉండవు ప్రేమ అన్ని కలగలిపి వండిన ముద్ద పప్పు అది అర్థమైందా నాన్ స్టాప్ నూకరాజు ఉన్నాడు కదా వాళ్ళ ఇంట్లో అండి చూడన్నా చూ కుక్కలు కూడా తినట్లేదురా ఇది. సినిమా టికెట్లు కొత్త సినిమా పవన్ కళ్యాణ్ గారిది ఫస్ట్ షోకి వెళ్తున్నాను నేను ఏమండి మనం కూడా సినిమాకి వెళ్దామండి 3 రోజుల దాకా టికెట్లు లేవంట. వాడికి దొరికినప్పుడు నీకు దొరకవా? నాకు దొరకట్లేదు. నాకు తెలుసండి కనీసం నాకేంటి పెద్ద పెద్ద కోరికలు తీర్చలేవు చిన్న చిన్న కోరికలు తీర్చొచ్చు కదండి సరే నేను పక్కింట్లోకి వెళ్ళిపోతున్నా ఏమన్నా గారు సినిమాకి వెళ్దాం వస్తారా మీరు? రాని ఏంటిది లేదు ఎరా ఏడు లేదేంటి ఎక్కడ పోయారు? ఎలా ఉంది సినిమా నచ్చిందా? చాలా బాగుందండి. సినిమాకి వెళ్తావా? ఏమండి నాకు ఒక డౌట్ సినిమా థియేటర్కి వెళ్తే మీరు ఏం చేస్తారు? నేను సినిమా చూస్తా. వాడు అసలు సినిమా చూడనివ్వడు. మీరెందుకంటే అరిసి గొంతు పోగొట్టుకుంటారా? మీరు లోపలికి వెళ్ళిపోని చెప్తారు అన్నా చూసావా? ఉండరా ఒక్క నిమిషం. నీ వల్ల కాదా నాకు ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? రాజు మీరు నరేష్ మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ అద్రిపోయింది. ఆల్ ది బెస్ట్. కృష్ణ భగవాన్ సార్ చాలా బాగా చేశారు నరేష్ అందరూ తన్మయి కృష్ణ బాగుంది ఆల్ ది బెస్ట్. ఎక్కడైనా పోలీసుల వల్ల దొంగలకి కష్టాలు వస్తాయి కానీ ఇక్కడ పోలీసులకు మాత్రం కామెడీ వస్తుంది అంటున్నాడు మన కార్తిక్. సో ఆ కామెడీ ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. కుమారస్వామి నారాయణ స్వామి సుబ్రహ్మణ్య స్వామిని పుట్టిన కొడుకు పుట్టినట్టు చూస్తూ ఉంటే ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరి పెట్టారు మా నాన్న. నాకు పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. డైలాగుల్ని చంపేవాడా? ఇంత అడ్వాన్స్ ఉంటే ఎలా మేడం మీరు స్కిట్ చేయనియట్లేరు మీరు అసలు. సరే నేను చెప్పింది తీసేసేయండి. లేదు ఉండండి బాగుంది. ఉంచమంటారా? డైరెక్టర్ గారు ఉంచండి. ఇది నాది అక్కడ ఏం కనిపించట్లేదు టెలికాస్ట్ లో ఎవరో ఒకరిది మాత్రమే ఉంచుతున్నారు. అవును బ్యాంకాక్ వెళ్ళేవాడు ఏంటి? ఒక కేసును సాల్వ్ చేయడానికి అక్కడికి వెళ్ళాక ఇంకా చాలా కేసులు ఉన్నాయి సార్. 4 కేసులు సాల్వ్ చేశాను సార్. ఒక కేసు రీఓపెన్ చేసి మరీ క్లోజ్ చేశాను సార్.
బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత నీకేమనిపించింది? మన బ్యాంకులో ఆకులన్నీ అయిపోతాయి అనిపించింది. అవును, మొన్న ఒక ఖైదీకి నోట్లో వేలేసేవట, ఎందుకు? నువ్వే కదా సార్ మనతో ఎలానైనా నిజంగా అక్కించమన్నావు, అందుకని మొత్తం వేలేస్తే మొత్తం కక్కిండు. ఈ రోజు ఒక మరణ శిక్ష పడ్డ ఖైదీ ఉన్నాడు కదా, వాడి చివరి కోరిక ఏంటో కనుక్కున్నావా? సిరిని మేకప్ లేకుండా చూడాలని కోరుకున్నాడు సార్. మరి చేసా? ఆవిడ్ని చూసినప్పుడే అయిపోయింది. మనం చెప్పాల్సిన అవసరం లేదు, మా అమ్మాయి చెప్పేస్తే డైలాగులన్నీ. నీకు అనేది మా అక్క కూడా ఆడుకుంటానంటే ఇచ్చింది సార్. అరే ఆడుకున్నోడికి ఇవ్వద్దురా, చిన్న పిల్లడికి ఫోన్ చేయి, మీ బావకి జాగ్రత్త అని చెప్పు. గంట నుంచి ఫోన్ చేస్తాను సార్, ఇంట్లో ఎవరు ఫోన్ తీస్తలేరు. దేశంలో ఉన్న ఏ జైల్లో వేసినా కూడా కొంతమంది ఖైదీలు తప్పించుకుని పారిపోతున్నారట. ఆ ఖైదీలను తీసుకొచ్చి మన జైల్లో వేస్తున్నారు. మనం ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర నుంచి నిజం కక్కియాలి. నిజం అయితే చేలు కడుక్కొని వస్తాను సార్. వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు, వాళ్ళని ఎలా ఇంట్రాగేషన్ చేస్తానో చూడు. వీళ్ళే ఆ దుర్మార్గమైన ఖైదీలు. దుర్మార్గంగానే ఉన్నారు సార్ చూస్తే. 1, 2 వీళ్ళిద్దరు ఎందుకు తల దించుకొని ఉన్నారు? అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు సార్. మరి ఈమెందుకు తలకాయ పైకెత్తింది? కన్ను నెత్తికెక్కినాయి కదా సార్. ఇదేంటి? మీ ఫైల్లో ఏం రాసుంది? కరుడు కట్టిన నేరస్తురాలు. అదిగో నేను కట్టిన కరుడు ఇదే. అవును, ఇన్ని చైన్లు వేసుకొని వచ్చారేంటి? ఈమెకి ఎంత పెద్ద నేరం చేసింది ఈమె? వాళ్ళ అమ్మ నేనేం నేరం చేశాను? ఏ మెరగలేని ఎల్లుల్లిపాయని నేను తెలుసా? అవునా, మరి ఇది ఎందుకు వేసారమ్మా? గాలి ఎత్త ఎగిరిపోతానని ఇన్ని గొలుసులు వేశారు. నువ్వేంటమ్మా, ఏంటిదే? మీ ఫైల్లో నా గురించి ఏమని రాసుంది? క్రూరమైన నేరస్తురాలు. ఆ కూరిదే. సార్ ఏమైనా పర్ఫార్మెన్స్ ఇచ్చిల్లా? ఎందుకు అడిగావు? 2 చేలు ఎత్తేసింది కదా. ఏంటమ్మా పలక పైకెత్తావు? మీ ఫైల్లో నా గురించి ఏమని రాస్తుంది? పేరు మోసిన దొంగ. ఇదే నా పేరు, ఎప్పటి నుంచో మోస్తున్నాను. వాళ్ళకి నెంబర్ ఉంది, ఈమెకు నెంబర్ ఉంది, నీకు నెంబర్ లేదేంటి? ఫ్యాన్సీ నెంబర్ అప్లై చేశాను, ఆడేమో ఇంకా రాలేదన్నాడు. అమ్మా నువ్వేం చేసి జైలుకొచ్చావు? ఒకడు వెంటపడి వేధిస్తుంటే నరికేసా. అవునా, వన్ తల మండం బాగానే ఉన్నాయిగా. నరికింది తలని నీకు చెప్పానా? అంత ధైర్యం చేసే పెట్టే నువ్వు. నరికింది కాళ్ళక్క. కాళ్ళ. నువ్వు ఏం నేరం చేసి జైలుకొచ్చావు? నేను చాలా చిన్న తప్పు చేశానండి. ఏంటో తప్పు? మా అత్తయ్య తల కింద ఉండాల్సిన దిండు తీసి తల మీద పెట్టాను. ఏం చేస్తున్నావురా? మొన్న బ్యాంకాక్ లో ఒక కేసుకి నెంబర్ ఇచ్చింది సార్. అది 3 కేసులు వచ్చి నేను ఊరికే ఫోన్ చేస్తాను నాకు. మీ ఆయన పేరేంటమ్మా? ఫస్టా సెకండా థర్డా? అదేంటి? మా ఆయనకు 3 పేర్లు ఉన్నాయి. మీ ఆయనకు 3 పేర్లు ఉన్నాయా? మీ ఆయన మొదటి పేరేంటి చెప్పు? ఏమండి? రెండో పేరేంటి? యారా? మూడో పేరు? వద్దులేండి, బాగోదు, అందరూ చూస్తారు కదా. బాగోదు. ఇంట్రాగేషన్ చేద్దాం, కూర్చోమ్మా. సరే డైలాగ్ మర్చిపోయాడు. చెప్పు, డైలాగ్ ఏంటిదమ్మా? నువ్వు నాకు కూడా గుర్తులేదు. నీకు ఊరి శిక్ష పడింది. ఏ ఊరు? నేను ఆ ఊరు ఈ ఊరు కట్ట వెళ్ళను, రాజమండ్రిలోనే ఉంటాను నేను. ఊరి శిక్ష అంటే ఊరి శిక్ష కాదు. పేపర్ రైట్ పేపర్ దా, సంతకం పెట్టు. జరుగు. పెట్టు. నేను పెట్టను. ఖైదీలో చిరంజీవి గారు అనుకుంటున్నావేంటి? అవును. అదేంటో తెలుసా? ఆ ఆస్తులన్నీ రాపించుకుందాం అనుకుంటా. అది కాదు, ఊరి శిక్ష పడింది, క్షమాభిక్ష కోసం ఫామ్ ఫిల్అప్ చేస్తున్నాం. అయిపోయిందా? అంతే. కంగారి ప్రతిదానికి కంగారు పడతాను. నా చేతులారా నేనే నాశనం చేసుకుంటాను అన్ని. ఇందులో పెట్టియండి సార్. దామా పెట్టు. నో, నెవర్. నేను పెట్టను. దేనికి? నో. ఎందుకమ్మా? నేను వేలి ముద్రదాన్ని కాదు, నేను చదువుకున్నాను. నేను సంతకం పెడతాను. అవునమ్మా, నువ్వేం చేసి వచ్చావు అసలు జైలుకి? పెళ్ళైన కొత్తలో మా అత్తగారు నన్ను చాలా టార్చర్ పెట్టేది. అవునా? అందుకని చెప్పేసేసి అది అన్నం తినేటప్పుడు ఒక్క సంటోని వేసాను. అది సంటోడు కదమ్మా. అదే వేసాను. అది చూసి మా మధ్య గారికి నా మీద డౌట్ కొట్టింది. కాఫీ తాగుతుంటే మళ్ళీ ఇంకో సంటోడిని సొక్కేసాను. అది చూసి మా మామగారికి నా మీద డౌట్ వచ్చింది. మా మామగారికి కూడా ఒక సొక్కేసాను. సంటోడిని కాదు. అదే రారా. అంత ఏం చేయలేదు, దీనికే తీసుకొచ్చి ఇందులో పెట్టేశారు. మరి ఏం చేయమంటారు? అవునమ్మా, ఇంతమందికి నీ చుక్కలేసావు, ఇంతకు నువ్వేం చేసేదానివి? పోలియో చుక్కలు వేసేది, పోయే చుక్కలు వేస్తుంది గురుగారు. వీళ్ళ ముగ్గురిని ఒకటే జైలు ఎందుకు వేశారు తెలుసా? వీళ్ళు ముగ్గురు కలిసి ఒక బ్యాంక్ దొంగతనం చేశారు. 500 కోట్లు ఎక్కడో దాచిపెట్టారు. ఎక్కడ పెట్టారు 500 కోట్లు చెప్పండి? మా బొందా ఏటి కోట్లా? మేమా? మాకే పాపం పుణ్యం తేల్దమ్మా నిజంగా. కటింగ్ తీసుకురా.
కటింగ్ ప్లేయర్ దరి ఇదిగో నువ్వు ఇష్టం వచ్చినట్టు కట్ చేయక అర్థమవుతుంది. నేర్ పాలిష్ నీట్ గా అందంగా వేసుకోవాలి. నేను గోర్లు పీకడానికి వచ్చినా నేను చిన్నగా చూసుకుని లెవెల్ చూసుకుని పేకాలి. లెవెల్ చూసుకొని పీకాలా? లెవెల్ చూసుకుని పేకాలి. చంపేయాలి అసలు వీళ్ళందరినీ. ఎందుకు సార్ ఎందుకు అంత కోపం చెప్పండి మీకు? చిన్నప్పుడు నేను పుట్టగానే మా మేనత్తకు ఒక కూతురు పుట్టింది. అదే నా పిల్లం అనుకున్నా. మీ ఇద్దరం ఆడుతూ పాడుతూ కోటప్పకొండ దాకా వెళ్ళాం. అక్కడ కోత వచ్చి దాన్ని ఎత్తుకుని పోయింది. ఆ రోజు ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా ఏ పోలీసు దాన్ని పట్టుకొని రాలేదు. అందుకే నేను పోలీసు ఉన్నాయి దాన్ని పట్టుకోవాలని ఫిక్స్ అయిపోయా. గుర్తేమన్నా ఉందా సార్? అంటే దాని కుడిచేకి ఇక్కడ టాటూ ఉంటది కార్తీక్ అని. అదిగో కోతి ఎత్తుకుపోయిన అమ్మాయి. కోత ఎత్తుకపోవడంలో తప్పులేదు సార్ ఇవన్నీ చూసి. మనం కోటప్ప కొండ వెళ్ళినప్పుడు కొబ్బరి చెప్ప ఎటి దొబ్బుకొచ్చి బయట సిద్ధగొట్టి మరి నాకు పెట్టావు గుర్తుందా? అంటే ఇప్పుడు నా మరదలు నీ కోత ఎత్తుకపోయిన మరదలు ఈమె. నేనే బావా. ఏయ్ మరదలు ఇట్లుంటది అంటే నా ఇన్ని రోజులు ఆగిపోయాను. వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను. అమ్మ నాగొద్దు. సో ఈ స్కిట్ ఎలా ఉంది మన జడ్జెస్ ని అడిగి తెలుసుకుందాం. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? కార్తిక్ గారు గోల గోల చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చాలా బాగా అనిపించింది. శ్రీదేవి గారు యాజ్ యూజువల్ మీ పార్ట్ వరకు అయితే మీరు చాలా చాలా బాగా ప్లే చేశారు. ఈ టీం అయితే మాత్రం సూపర్బ్ గా గ్రూమ్ అయి వస్తుంది. సో ఇంకా మంచి మంచి స్కిట్లు అందివ్వండి మాకు. ఓకే, విషింగ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ అండ్ గుడ్ స్కిట్స్. కృష్ణ భగవాన్ సార్. కార్తీక్, ప్రవీణ్ సార్ చాలా బాగా చేశారు. చాలా మంచి థాట్లు కూడా. ఓకే, ఆల్ ద బెస్ట్. మేము చేస్తున్నాం జాతర, అందులో ఉండే ఎంటర్టైన్మెంట్ చూసి మీరు నవ్వకుండా ఉండగలరా అంటూ మనందరినీ జాతరలోకి తీసుకెళ్లిపోతా అంటున్నాడు సద్దాం. లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అండ్ యాదవరాజు టీం. బావా నెట్ వస్తలేదు. ఇట్రా ఇగో నెట్ వచ్చింది కదరా. అమ్మ తల్లి స్కిట్ చూసుకో అంటూ ఇగో వీళ్ళు ఇట్లా చేస్తే ఇంకేం చూసుకోవాలి నేను చెప్పు. ఈ వయసు చేసేసి మళ్ళీ కవర్ చేస్తున్నారు. వీళ్ళ వల్ల నాకు విరక్తి పుడుతుంది. విరక్తి కొడుకు పుడతాడు కదరా విరక్తి అంటే. అత్తమ్మా జాతర కోసం బర్రి. లేదు బిడ్డ మీరు పొండి అంటున్నా. అరే ఏమైంది అత్తమ్మ? ఇప్పుడు మంచిగా అందరం కలిసి ఫ్యామిలీ జాతర పోతున్నాం కదా. ఎట్లా రావాలి నేను? నీ బెడ్లాం చూడు సుందరంగా తయారైంది. నేను గిస్మాన్ వేసుకు రావాలి. ఏడవకమ్మ నువ్వు నడు. సరే నడు. నడు. నేను రాను. మళ్ళా నీకేమైంది? నేను రానట. నన్ను ఎట్లా అంటుంది చూసినావా? చూడు పొద్దున్న దాకా గదేలు ఉన్నాయి, ఎప్పుడు గదేలు ఉన్నాయి. నేనంటే పూలు పెట్టుకున్నాట, గాజులు పెట్టుకున్నానట, 50 రూపాయల మళ్ళీ పూలు పెట్టుకున్నానట. ఎన్ని మాటలు అంటుందో చూసినావా? ఎప్పుడు కాదు నన్నే బదినం చేస్తుంది మందిలా. ఏం కాదే నడు, నీ కాలు మొక్తా నడు. జాతర అయిపోతుంది దరి. అడుగు బావ చెల్లి జాతర పోదాం. ఏమో ఏమో అయ్యిందిరా అది ప్రేమో ఏమో బాగుందిరా. అన్న ఏమైంది? ఏమైంది? ఎడవాలి గుడి పోవాలి. ఎగురి ఆటో కల అనలే కదా మేము. మీరు గుడికే కదా వచ్చింది, ఉండబేకే కదా. ఎగురు కూర్చోరి. కాదండి పెద్ద ఆటో ఉంటే బాగుంటది కదా. వాడిని ఎడ కూర్చోబెట్టుకుంటారు. అయ్యో సార్ మెల్లగా సార్. అది ఎందుకో బయటికి రాలి, ఆటోలకి బయటికి రాలి, అందరు బయటికి రాలి. కాదు ఏమైందన్నా? లైన్ లో పెట్టినాం సీరియల్ బండి. బండి వెనకాల బండి రావాలి. అవును. ముందు తీసుకొచ్చిన పనికి ఏంది? ఇప్పుడు ఏంది పరిష్కారం ఏంది? 1500 కట్టాలి ఫైన్. ఏ కట్టురా నా పోతారు కట్టురి. మేమెందుకు కడతామన్నా? కట్టురా దిగురి. అడుగురు కూర్చోరి. అటు స్టార్ట్ అయితే లేదా? స్టార్ట్ అయితే లేదు. ఇప్పుడు ఏం చేయాలి? తలాగు చేయండి. ఒక్కటే అయిపోయింది లాస్ట్. తలాగు చేయమంటే నూకమని. ఓకే ఓకే. అప్పా 2000 పైసలు ఇచ్చే. ఇంకో సరే సార్ థ్యాంక్ యూ అన్న. జాతర కొందరి మీరు పొండి. మళ్ళీ ఏమైంది అత్తమ్మ? నేను రాని పొండి. ఏమైందమ్మా? ఏమైందా? నా చెయ్యి మంచిది కాదంట, నా కాలు మంచిది కాదంట, నేను వస్తేనంట మాట్లాడుతుండు. రారా బావ. ఏమన్నావురా మా అమ్మని? బావ నేను ఏమనలేదు ఉట్టి. అరే అన్నవరా నడు అమ్మ నువ్వు నడు. ఏ నడువే. నీకేమైంది? నడువే. మా తమ్ముడు ఏమనక ముందే గన్ని మాటలు అనబట్టే మా తమ్ముడు నేను ఇద్దాను రా, మీరే బోర్రిగా. మన ఇంటికి వస్తే కాటన్ బీర్లు తెప్పించిన మర్చిపోయిందా? తెచ్చిండు కదా అన్న అది లేదా ఒకపోవడం నీకు. అరే బమ్మది నువ్వు పుల్లలు పెడుతున్నావు. పుల్లలు పెట్టొద్దు అర్థమవుతుందా? నేను అగిపెట్టిరా. ఇగో పుల్లలేవురా. పుల్లలు పెట్టొద్దాను. ఎవరురా నువ్వు?
నమస్తే సారు. నమస్తే అమ్మ, ఈడేనా మొగుడు? మేడం సార్ లేచిపోయి పెళ్లి చేసుకుందాం చెప్పినప్పటి నుంచి మా ఇంట్లో నన్ను కొట్టేసిర్రు. దీని ఇంట్లో దీనికి వెళ్ళి మా పరిస్థితి ఏంటంటే మేడం, లవ్ లవ్ అన్నది లక్ష్మి, లవ్ల పాలు వేసినది లక్ష్మి, చిప్ప చేత పట్టుకొని లక్ష్మి, గల్లీలల్లా తిరుగుతాను లక్ష్మి. జాతరకు వచ్చాం, మంచిగా చేసి మంచి దర్శనం చేసుకుని పోదాం సరేనా? ఎవరు ఎవరు సంబంధం ఎవరు బాగా వెళుతుంది పోవాలా? పిలుస్తలేదు అది. పోరు పోరు. ఏ జాతరకు ఇదే ఉంటది ఎప్పుడుగా? దుకాణంలో జరుగురి. కాయ రాజా కాయ్ ఇప్పుడా ఏది? 500 గెలుచుకున్నావు. చూసినావా కాయ రాజా కాయ్? అరే అవన్నీ వేస్ట్. బావా నన్ను నమ్ము. ఇది 500 అంతేనా? నువ్వు ఈ బావా ఇవన్నీ ఎందుకు నువ్వు చూసుకుంటా నేను ఇగో మేము కూడా ఆడతాం. ఓకే, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, పాప్కార్న్. చిరంజీవి 5000 లేదు. షారుఖ్ ఖాన్ ఏమైందిరా? పెయింది చిరంజీవి అన్న. ఆడేమన్నాడు? షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, పాప్కార్న్ అన్న. చిరంజీవి ఉందారా? ఉన్నా చెప్పు. 1000 రూపాయలు ఇగో ఇప్పుడు ఆడతా. కాయ రాజా కాయ్, కాయ రాజా కాయ్. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, పాప్కార్న్. పాప్కార్న్. పాప్కార్న్ అంటే తినేదిరా. కాయ రాజా కాయ్ చెయ్. ఇగో వెయ్యి. కాయ రాజా కాయ్ సల్మాన్ ఖాన్. ఇగో ఏంది ఇది? జాంకాయ్ జాంకాయ్. గుడి బంద్ అయితే నర్రి. భక్తులకు విజ్ఞప్తి, కోనేరులో చేతులు గాని కాళ్ళు గాని కడుక్కుంటే 15 రూపీస్ ఫైన్. ఏ బాబు ఏ ఇట్రా. అక్కడ కనిపించలేదా? ఎవరమ్మా? మీ అబ్బాయా? అవును అవును అవును. అక్కడికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుంటున్నాడు. రాసి పెట్టి కాళ్ళు కడుకురాదని. దర్శనానికి ఇప్పటికే చాలా టైం అయింది. గుడి బంద్ చేస్తారు, జల్దీ పోదాం దర్రి. నడు ఇగో గుడి. ఏ ఏరియా రా మీది? అదే నాది కాదు నాది కాదు. ఏ తమ్ముడు తమ్ముడు ఇది నా ఏరియా. ఇదిగా చేరుకుంటా బే? కాదు చెప్పేది నువ్వు. అడుక్కుంటలే అడుక్కుంటలే చెప్పేది నువ్వు. పైసలు లేవరి బా, పైసలు ఇచ్చే. బాబా గుడికి పోదాం బాబా. అన్నా లోపల దర్శనం. గుడి ఇప్పుడే బంద్ ఉంది, రేపు రావాలి. ఏ సబ్ దర్వాజా బంద్ కర్ దో బచ్చా. ఆటో వాళ్ళు మాకు దా ఎగురి. సార్ దర్శనం ఓపెన్ అయిందంట. దర్శనం ఓపెన్ అయింది. ఫోన్ వచ్చింది. ఎందుకు బావా? మీరు ఇంత దూరం వచ్చి జాతకాలు చెప్పించుకోపోతే ఇజ్జత పోతుంది. జాతర అంటే జాతకాలు. ఇప్పటికే నా జాతకం బాలేదురా. నీకు అందుకే పెళ్ళని చెప్పేది నాకు. జాతకం చెప్పాలి. ఇయర్ఫోన్స్ సమ్మర్ మీ అమలా మామలా జాతకం అయిపోయింది. కాదు ఓన్లీ జాతకం అనే చెప్పింది. అదే కదా చెప్పింది. డౌట్ ఎందుకు ఇట్రండి. ఇగో ఇప్పుడు ఇది కాదు, స్పీకర్ లో పెట్టిపోతా. నీ ఇష్టం వచ్చిన సేపు విను. ఏమరా రాజుగా, చికెన్ చేయటం నేను మెయింటైన్ చేస్తాను, పిల్లాంజలు కూడా మెయింటైన్ చేస్తున్నావు కదరా. నువ్వు నీ వాళ్ళకం తొట్టిగాలు వేసుకుని నీకు ఎందుకురా జాతకం? ఇన్ని కాపురాలు కులుతావు నాకు అర్థం కాదు. ఎలా అనిపించింది? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్కిట్. చాలా రోజుల తర్వాత ఫన్ ఫిల్డ్ గా కూర్చొని నెక్స్ట్ ఏం వస్తుంది అని చూసుకొని మరీ ఎంజాయ్ చేసాం. అండ్ ఇది నిజంగా జరుగుతుంది కూడా. ఎక్కడ ఒక పబ్లిక్ ఎంటర్టైనింగ్ ప్లేసెస్ కి వెళ్తే ఇలా డబ్బులు మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ కళ్ళ ముందే తీసుకొచ్చి చూపించారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ ఇస్ గుడ్ అండి. వెరీ గుడ్ బాయ్స్, కీప్ ఇట్ అప్. కృష్ణ భగవాన్ సార్, సద్దాం రాజు చాలా బాగా చేశారు. జాతర అంటే జాతరను చూపించారు. వీళ్ళిద్దరు ఎంట్రీ ఉంది, బల్వీరుని మన సాయిరామ్. ఇంకా ఇలాగ ఉంటుంది, ఆడమనిషి ఇలాగ ఉంటుంది. చాలా మంచి అబ్జర్వేషన్. ఆల్ ద బెస్ట్. సాధారణంగా రాంగ్ కాల్స్ వల్ల ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం ఫన్ వస్తుంది అంటున్నాడు మన వెంకీ. మరి ఆ ఫ్రస్ట్రేషన్ అండ్ ఫన్ ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుబోతున్న టీమ్. बोलो
కృష్ణ ముకుంద కిస్సే కిష్కింద వేణువిలా వాయించరా ఒక బేబీ భామా పోరాటం. సరే కానీ వెంకీ మనం పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ రోజు రాత్రి మీ ఇంటికి వస్తాను. మీ ఇంట్లో వాళ్ళకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోదాం. అప్పుడు వాళ్ళే మన పెళ్లి చేస్తారు. అట్టయితే నాకు 10 సార్లు అవ్వాలి పెళ్లి. ఏంటి అంటే నిన్న 10 సార్లు రమ్మన్నాను కదా. ఓ యా కరెక్ట్. అయ్యో మర్చిపోయాను. మరి ఇంత దాగుడు మూతలు ఎందుకు? మీ ఇంట్లో నువ్వే చెప్పొచ్చు కదా. మా ఇంట్లో వాళ్ళని ఏం చెప్పేది అంటే వాళ్ళకి ఎప్పుడో తెలుసు. అవునా? మరి ఏమన్నారు? కనీసం వీణన్న చేసుకోవే ఎంతకాలం పట్టుకుంటావని బతిలు ఆడుతున్నారు. ఇదిగో బంగారం, మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? వెంకీ నీకు ఫిలాసఫీ చెప్పనా? ఏంటది? ఇప్పుడు తెలివైన వాళ్ళు ప్రేమించుకున్నానుకో బ్రేకప్. అదే తెలివైన అబ్బాయి తెలివి తక్కువ అమ్మాయి అనుకో చీటింగ్. అదే ఇద్దరు తెలివి తక్కువ వాళ్ళు ప్రేమించుకున్నానుకో పెళ్లి. పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళా? ఏంటిది? పెళ్లి ఇవన్నీ ఫార్మాలిటీస్ అవసరమా? అంటే నేను పెళ్లి చేసుకోవా? చేసుకోను. నా ఆస్తి అంతా దీని ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఈ జనరేషన్ అమ్మాయిలు నువ్వే పో. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే ఇవాళ బ్యాచులర్ పార్టీ, రేపు రమేష్ గారి పెళ్లి. మందేశు రమేష్ అరే నేను తాగుబోతు యాక్టింగ్ చేస్తే నంది వచ్చిందిరా. మీరు తాగుబోతు యాక్టింగ్ చేస్తే నాకు ఏడుపు వస్తుంది. అరే తమ్ముడు జోకెత్తన్నావు అబ్బా. నన్ను కొట్టినా పర్లేదు, నా ముందు అబ్బా తమ్ముడు అంటే నేను వెళ్ళిపోతారా. టీమ్ లీడర్ అద్భుతంగా యాక్ట్ చేశారు. అరే కాబోయే ఆవిడ ఫోన్ చేస్తాను. మాట్లాడు నాకు సిగ్గురా. మాట్లాడు. హలో ఏవండి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదండి. ఎలాగైనా మీరే ఆపాలండి ప్లీజ్. ఈ జనరేషన్ పిల్లలందరికి పెళ్లి అంటే ఆటలు అవుతాయి మేడం. ఇలా సంగతి తర్వాత చెప్తారే. రమేష్ కంగ్రాచులేషన్స్ రా. మాట్లాడినావా? మీ ఆవిడ ఏమన్నా తెలుసా? ఈ జన్మేక కాదు, జన్మలకు నువ్వే మౌనిగా కావాలన్నది. పార్టీ ఇస్తావారా? నాకు పార్టీ అనేది ప్రాబ్లం లేదురా. పార్టీ పేరుతో మీరు తాగుపోతే యాక్టింగ్ చేస్తారు, దానికి నేను తట్టుకోలేను. సరే తప్పుదాం. డలింగ్ ఎలా ఉంది మన కొత్తిల్లు? నీ ముఖం లెక్కనే ఉన్నది. అంటే అందంగా ఉంది అంటుంది నా ముఖం లెక్క. పద కుడికాలు ముందు పెడదాం. ఆ కుడికాలు ఇరగ్గొడతా నేను. అరే బాడ్కావ్, నీకు నేను పెళ్ళొద్దు అని చెప్పినా, అయినా గాని నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావురా నువ్వు? నువ్వెప్పుడు చెప్పినవే నాకు? పెళ్లికి ముందు రోజు ఫోన్ చేసి చెప్పినా కదా పెళ్ళొద్దని. పెళ్లికి ముందు రోజు అంటే ఆ రోజు బ్యాచులర్ పార్టీలో ఉన్నాం. గది సంగతి. నేను పెళ్ళొద్దు అని చెప్తుంటే నన్ను ఎందుకు పెళ్లి చేసుకుని మా ఫ్రెండ్ రమేష్ పెళ్ళైంది, ఎలా ఉన్నాడు చూడాలి. రే రమేష్, అద్దరిందిరా కొత్త డ్రెస్, కొత్త ఇల్లు, కొత్త పెళ్ళం. ఎలా ఉందిరా మ్యారేజ్ లైఫ్? ఏమైందిరా? అది నన్ను కొట్టిందిరా. పెళ్ళైనప్పుడు కొట్టిందా? అదురా పెళ్లికి ముందు నేను అంత ఇష్టం లేదని నాకే ఫోన్ చేసిందంట. ఆ రోజు నా ఫోన్ ఎవరు మాట్లాడినరా అని ఆలోచిస్తున్నారా? పెళ్లి ఫోన్ మాట్లాడింది పక్కన పెట్టి, పెళ్ళాలను మన ట్రాక్ లో పడేసుకొని చాలా ఈజీరా. ఇంట్లో పనులు సాయం చేసే మొగడు అంటే పెళ్ళాలకు చాలా ఇష్టం. నేను చూసుకుంటాను. ఏంది? ఏం చేస్తున్నావురా? నీకు 2 ముగ్గులు కావాలా? రథం చుక్కలు కావాలా? నేను అప్పుడే అనుకున్నా మా అయ్యవ్వ నాకు మొగోన్నిచ్చి చేసిర్రేమో అనుకున్నా మేడం, కానీ ఈ ముగ్గుగాన్ని ఇచ్చిర్రండి. తాగుపోతున్నాయినా వేసుకోవచ్చు కానీ ఈ ముగ్గేసేటోని వేసుకోను మేడం. పెళ్ళొద్దని చెప్తుంటే నన్ను పెళ్ళి ఎందుకు వేసుకున్నావురా? నేను ఫోన్ చేసి చెప్పినా మళ్ళీ నాకే క్లారిటీ లేదంటున్నావురా. ఎలా జరిగింది?
ఏం జరిగిద్దిరా అది ముగ్గుగాడు అంటుంది. ముగ్గుగాడు అంటుందా? ముగ్గుగాడంటే అవన్నీ నీకు ఎందుకులే. ఆడవాళ్ళకు ఇంట్లో పని నచ్చలేదంటే ఒక పని చేయి, వాళ్ళకి మేకప్ అంటే చాలా ఇష్టం. మేకప్ తీసుకో. ఎలా కనిపిస్తుండ్రా నీకు? మీ ఆవిడకి ఇచ్చేయి, మేకప్ వేసుకుంటది, అప్పుడు నిన్ను మా ఆయన బంగారం అంటది. ఆల్ ది బెస్ట్. నువ్వు వెళ్ళి చేసుకో. ఏమే ఏంది రా ఏంది మేకప్ వేసుకో, అందంగా ఉంటావు. ఇది నీకేమనుకొత్తదేమో అంటే నన్ను అందంగా లేనని అంటున్నావు. నేను అందంగా లేనప్పుడు నువ్వు నన్ను ఎందుకు వేసుకున్నావు? నువ్వు నన్ను ఎందుకు వేసుకున్నావు? కూల్ యు గో. రే మేకప్ వర్కౌట్ అయిందా? నా బొంత వర్కౌట్ అయింది. నాకు అర్థమైపోయింది ఏం చేయాలో. నాకు ఇప్పుడు తెలుసు, ఇప్పుడు చేస్తా చూడు. నువ్వు చూడరా రాత్రి. నువ్వేంటి ఇక్కడ? నన్ను కాదని చెప్పి వేరే వాడిని పెళ్లి చేసుకుంటావా? అయ్యో బాబీ, నన్ను మనకి పెళ్ళొద్దు అంటే వాడు నన్ను వేసుకుండు బాబీ. నీకు అసలు సంస్కారం లేదు. నీతో పాటు రాణి, లత, రాధిక, సిరి వీళ్ళందరినీ ప్రేమిస్తున్నా సరే నీకు మాత్రమే చెప్పి నేను పెళ్లి చేసుకుంటానని. అదే నా సంస్కారం. నాకు తెలియకుండా ఇంతమందిని లవ్ చేసినావు. ఈయనంటే ఇక్కడ ఉన్నాడు నా భర్త. అంటే ఆ రోజు పార్కులు నిన్ను ఏడిపిస్తున్నానని చెప్తే ఆడు వచ్చి నన్ను కొట్టి కాపాడాడని చెప్పి ఆయన పెళ్లి చేసుకుంటావు నువ్వు. చెప్తాను రా, మీ ఇద్దరు పని చెప్తాను, సంగతి చెప్తాను, తేలుతాను. నాకు మీరు నన్ను పార్కులా కాపాడిర్రా అండి? అవును, కాపాడింది నేనే, కాకపోతే నువ్వు అని తెలియదు నాకు. మిమ్మల్ని ఇన్ని రోజులు అపార్థం చేసుకున్నానండి. ఏమండి మీకు కాఫీ తీసుకురా అన్న? ఒకసారి గిల్లవా? ఇది నిజం. తీసుకురా. కాఫీ తీసుకొస్తున్నా. తీసుకురా. ఏమండి కాఫీ తీసుకొస్తున్నా. తీసుకురా. సాంప్రదాయిని కాఫీ తెచ్చావా? వేడిగా ఉంది, తాగుతావా? ఇంత హైట్ అయింది. ఏపత్తివే నువ్వు? సురేష్. సురేష్ ఆడేవాడు? ఏ మహేష్. మహేష్ ఎవడు? ఏ నరేష్. అమ్మో, ఇది అందరి పేరు చెప్తుంది. నా పేరు రమేష్. ఎవడో ఒకటిలా కానీ రా. ఏవండి మర్చిపోయావా? ఎవత్తివే నువ్వు? కాఫీ మరిగే లోపే నీ నిజ స్వరూపం బయట పడ్డదారా? ఆయన గురించి నీకు తెలుసా? కాలేజీలో ఏ తుప్పలు చూసినా మేము పడే వాళ్ళమి. అందుకే కాలేజీ వాళ్ళు అందరూ తుప్పలన్నీ తీసేశారు. అందుకనే వేరే కాలేజీకి వెళ్ళిపోయా. అప్పటి నుంచి మాకు బాగా దూరం అయిపోయాం. నా బతుకుల మన్ను పోయే నీకే పెళ్లి చేసుకున్నావురా నువ్వు. ఎందుకు చేసుకున్నావురా? ఎందుకు చేసుకున్నావు? నేను పోతావా? నేను పోతున్నా పుట్టినింటికి. నేను పోతున్నా పుట్టింటికి. ఉన్నాను కదా. రమేష్ వర్కౌట్ అయిందా? దీన్ని పంపింది నేనే. బేసికల్ గా భార్యలు మన భర్త వేరే అమ్మాయితో మాట్లాడితే తట్టుకోలేరు. అందుకే దీన్ని పంపించి మీ ఇద్దరికి ఓకే చేయించా. వర్కౌట్ అయిందా? దీన్ని పంపించి నువ్వు పెద్ద ఘనకార్యం చేసినట్టు అది అన్నది అది ఊ అని పోయింది. మీరు తలత కొట్టుకుంది కానీ మొన్న కొట్టండి. ఏంటది? గూగుల్ పే. గూగుల్ పే లేదు. ఎవరి ఫోన్లు వాడండి. ఫ్రెండ్ కు అసలు ఇవ్వద్దు, కాపురాలు కూలిపోతాయి. రమేష్ జాయ్. సో ఈ స్కిట్ ఎలా అనిపించిందో జడ్జెస్ ని అడిగి తెలుసుకుందాం. ఇంద్రజ మ్యామ్. వెంకీ గారు అండ్ రమేష్ గారు చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఎప్పటికైనా ఆలు మగల మధ్య మూడో వ్యక్తి అనేది వస్తే కుప్పకూలిపోతుంది ఆ కాపురం. అందరూ పర్ఫార్మెన్స్ సూపర్ గా చేసినా గానీ ఈ రోజు షో స్టాపర్ అయితే ప్రార్థన. వెల్కమ్ శాంతి గారు. వెరీ వెరీ హ్యాపీ. ఇలాగే కంటిన్యూ అవ్వండి. ఈ రోజు నుంచి ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు మేడం. సిరి ఎవరో శాంతి ఎవరో అని. సూపర్ అండి, చాలా బాగా అనిపించింది. వెరీ గుడ్. కృష్ణ భగవాన్ సార్. వెంకీ, రమేష్ ఎన్నైనా ఆలోచిస్తారండి ఇలాగా మీరు. రాత్రి కాఫీ తెస్తా అని ఒక గెస్టర్ ఇచ్చా చూడు, ఏంటది? ఏమండి కాఫీ ఇలా జరిగింది ఒకటి చెప్తా. ఒక మంచి రచయిత ఆయన లేటుగా ఇస్తాడు. ఓ ప్రొడ్యూసర్ వచ్చి ఇంకా రాయిపోవటం ఏంటండి, అడ్వాన్స్ ఇచ్చాం అది ఇది అని ఇలా ఫోన్ మోగింది. ఈయన బాత్రూమ్కి వెళ్ళాడు, ఫోన్ ఎత్తాడు. ఆ రచయిత అల్లుడు ఏదో ఫోన్ పెట్టా, యూస్లెస్ ఫెలో, ఎవడరా నువ్వు ఇప్పుడు ఫోన్ చేస్తావు అంటే రూమ్ తీసి బుక్ చేసి రాయించుకోను ఈ ఫోన్.
అది తిట్టేశాడు. అది ఈయనకి రచయిత బాత్రూమ్ నుంచి వస్తుందో తెలియదు. ఇంటికి వస్తులో కూతురు ఇంటి దగ్గరకు వచ్చింది. ఇంటికి పంపించాడు. అలా తిడతావా అని. ఇంకొకటి ఫోన్ ఎత్తి ఇలా ఉంటది. అది గుర్తుకొచ్చింది నాకు. ఓకే, బాగుంది. Team leaders, are you ready for scores? Please come. Firstly, we'll go with Kevu Karthik and Patas Praveen, Team Indraja ma'am. Venky Monkey along with Agbut Ramesh, Team Indraja ma'am. Rocket Raghava, Indraja ma'am. Super Saddam and Yadam Raju, Team Indraja ma'am. Finally, non-stop Nukaraju and Team Indraja ma'am. Judges Mari, episode ki entertainer evaru? Entertainer of this episode is Super Saddam and Yadamaraju team. All right, Iwala episode entertainer goes to Super Saddam and Yadamaraju team. Hearty congratulations! Ide Josh to team andaru pose please. ఇది ఈ వారం ఎపిసోడ్. నెక్స్ట్ వారం ఇంకొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. Until then, see you, lots of love from Jabardast. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.